మొక్కలు పచ్చగా ఆరోగ్యంగా ఉండాలంటే బియ్యం కడిగిన నీళ్ళను మనము పారపోయకుండా మన మొక్కలకి ఇచ్చినట్లయితే అవి వేపుగా పెరుగుతాయి. అందరికీ నమస్కారం. నేను మీ దుర్గను. దుర్గా హోమ్ టాక్స్కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే దుర్గా హోమ్ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. వేసవి కాలంలో మొక్కలు ఎండిపోవడం కానీ, ఆకులు రాలిపోవడం, ఇంకా పసుపు పచ్చని ఆకులతో రాలిపోవడం కానీ జరుగుతుంది. ఇలా జరగకుండా మనము ఒక ఫర్టిలైజర్ని ఇచ్చినట్లయితే కొత్త ఆకులు వచ్చి, కొత్త చిగుర్లు వచ్చి మొక్కలు కలకలలాడుతూ ఉంటాయి. మన ఇంట్లో దొరికే వాటితోనే మొక్కలు కలకలలాడుతూ పచ్చగా పండ్లు పూలతో ఉండాలంటే ఒక మంచి ఫర్టిలైజర్ను ఈ వీడియోలో తెలుసుకుందాం. అదేమిటంటే, మనం ఇంట్లో బియ్యం కడిగిన నీళ్ళతోనే మనం మంచిగా ఫర్టిలైజర్ చేసుకొని మొక్కలకు ఇచ్చినట్లయితే అవి పచ్చగా కలకలలాడుతూ ఉంటాయి. ఈ మొక్క తులసి మొక్క ఎండలకు వడలిపోయి కొంచెం వాడిపోయినట్లు అయిపోయింది. ఇది మళ్ళీ పచ్చగా గుబురుగా రావాలి అంటే ఈ బియ్యం కడిగిన నీళ్లు ఇచ్చినట్లయితే మొక్క మళ్ళీ కోలుకొని పచ్చగా వస్తుంది. అది ఎలా ఇవ్వాలో ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా మనం బియ్యం కడిగిన నీళ్ళు కానీ, పప్పులు కడిగిన నీళ్ళు కానీ పారబోయకుండా ఇలా స్టోర్ చేసుకొని ఒక రోజంతా ఉంచి తర్వాత మరుసటి రోజు బాగా పులిసిన తర్వాత అప్పుడు మొక్కలకు ఇచ్చినట్లయితే బాగా ఫర్టిలైజర్గా పనిచేస్తుంది, పెస్టిసైడ్కి కూడా పనిచేస్తుంది. ఇక్కడ నేను బియ్యము, మినపబ్యాళ్ళు కడిగిన నీళ్ళను తీసుకున్నాను. ఇంకా పప్పులు కానీ, పెసరపప్పు కానీ, కందిపప్పు కానీ ఏవైనా సరే మొక్కలకి ఇవ్వవచ్చు కడిగిన నీళ్ళు. ఇలా స్టోర్ చేసి పెట్టుకున్నాను. ఈ బియ్యం కడిగిన నీళ్ళను స్టోర్ చేసుకొని 2 రోజుల వరకు నిల్వ ఉంచినాక బాగా ఫర్మెంట్ అవుతుంది. ఇందులో మంచి బ్యాక్టీరియా ఉంటుంది. ఇది మొక్కలకి హాని చెయ్యదు. లాక్టోబాసిల్లీ అనే బ్యాక్టీరియా ఉంటుంది. ఇది రూట్స్ సిస్టమ్ని, ప్లాంట్ వేర్లకు చాలా మంచిగా ఉపయోగపడుతుంది. ఒక వంతు బియ్యం కడిగిన నీళ్ళు, ఒక వంతు నీళ్ళను తీసుకొని 2 కలుపుకొని ఇలా మొక్కలకి ఇవ్వాలి. సాయిల్ని ఫర్టిలైజర్గా ఉంచుతుంది. అన్ని మొక్కలకు ఇవ్వవచ్చు ఈ నీళ్ళు. ఈ బియ్యం కడిగిన నీళ్ళలో నైట్రోజన్, కాల్షియం, ఫాస్ఫరస్, ఇంకా ఐరన్, పొటాషియము అన్నీ ఉంటాయి. మొక్కలు పచ్చగా గుబురుగా వేపుగా కలకల్లాడుతూ పెరుగుతాయి. ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం దుర్గా హోమ్ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. మీ దుర్గా.